నమస్కారం. జే న్యూస్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇంటర్మీడియట్ ఫలితాలపై విపక్షాలు రాజకీయం చేయొద్దు. మీడియా సమావేశంలో ధ్వజమెత్తిన విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది. వ్యాపారవేత్త బెలిదె శ్రీశైలం జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్. జానపద కళలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట. కోలాట బృందానికి చీరలు పంపిణీ చేసిన టీఆర్ఎస్ నాయకులు బీరవోలు సోమిరెడ్డి. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను జయప్రదం చేయండి. మీడియా సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ నాయకుల పిలుపు. ఇంటర్మీడియట్ ఫలితాలపై వస్తున్న అపోహాలు, ఆందోళనలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఉదయం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొంతమంది దీనిని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. అటువంటి చిల్లర ప్రయత్నాలను పసిగట్టాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులకు మంత్రి జగదీష్ రెడ్డి ఉద్బోధించారు. అంతర్గత తగాదాలతో వచ్చిందా లేదా నిజంగానే ఏమైనా జరిగిందా? ఈ అపోహాలు ఎప్పుడు సృష్టించబడ్డాయి? ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎందువల్ల ఈ అపోహాలు సృష్టించబడ్డాయి అన్న అంశంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో నిజంగానే సాంకేతికంగా తప్పులు జరిగినా దానికి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించేందుకే టీఎస్ఎండీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని వేసినామని, నివేదిక రాగానే చర్యలు మొదలు పెడతామని ఆయన తేల్చి చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏ ఒక్క విద్యార్థిని నష్టపోనివ్వమని ఆయన స్పష్టం చేశారు. నిపుణుల కమిటీ కూడా వేగవంతంగా పనిచేస్తుందని, బుధవారం సాయంత్రం లేదా గురువారం నాటికి నివేదిక ప్రభుత్వానికి చేరవచ్చని, ఆ నివేదిక ఆధారంగా తప్పు తేలితే దోషులు ఎంతటి స్థానంలో ఉన్నా చర్యలు కఠినంగా ఉంటాయని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. అదే సమయంలో సంయమనం పాటించాల్సిన రాజకీయ పార్టీలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నాయన్నారు. దయచేసి పిల్లలు, తల్లిదండ్రులు ఆందోళనకు గురి కావద్దని ఆయన అభ్యర్థించారు. తప్పు జరిగిందా లేదా అన్నది నివృత్తి కాకుండానే విద్యార్థులలో మానసిక స్థైర్యాన్ని కోల్పోయేలా విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఇది సరైన పద్ధతి కాదని మంత్రి జగదీష్ రెడ్డి విపక్షాలకు ఉపదేశించారు. మీరు చేసే రాజకీయాలతో ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉత్పన్నమైందన్నారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ విషయంలో ఎటువంటి సందేహాలకు ఆస్కారం లేదని ఆయన స్పష్టం చేశారు. కమిటీ ఇచ్చే నివేదిక కోసం ప్రభుత్వం ఎదురు చూస్తుందని మంత్రి చెప్పారు. ప్రత్యేకించి నష్టపోయామని భావిస్తున్న విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం తరహాలోనే ఈ సంవత్సరం కూడా రీవాల్యుయేషన్, రీకౌంటింగ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలపై వస్తున్న అపోహల్ని తొలగించడానికి నిజంగానే టెక్నికల్గా తప్పులు జరిగినాయా, జరిగితే దానికి బాధ్యులు ఎవరు, అది ఏ సంస్థ, ఏ వ్యక్తులు అనే విషయాలన్నీ కూడా తేల్చడానికి ప్రభుత్వం నియమించిన కమిటీ వేగంగా పనిచేస్తూ ఉంది. బహుశా కమిటీ నివేదిక రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయం వరకే సమర్పించే అవకాశం ఉంది. కమిటీ నివేదిక ప్రకారం దోషులుగా తేలిన వారు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దయచేసి పిల్లలు, తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళనకు గురి కావద్దు. రాజకీయ పార్టీలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. తప్పు జరిగిందా, జరిగితే ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది అనేది నివృత్తి కాకుండానే విద్యార్థుల మానసిక ఆందోళన పెంచే పద్ధతుల్లో, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పద్ధతుల్లో ప్రవర్తిస్తూ ఉన్నారు కొందరు. ఇది సరైన విధానం కాదు అని మేము చెప్తా ఉన్నాం. మీరు చేసే రాజకీయాల వల్ల
ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉండొద్దు. తప్పు ఎవరు చేసినా చర్య తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విషయంలో ఎటువంటి సందేహాలు కూడా తావులేదు. ఇది కమిటీ నివేదిక కొరకే ప్రభుత్వం చూస్తూ ఉంది. కాగానే తప్పకుండా చర్యలు ఉంటే, ప్రత్యేకించి విద్యార్థులు ఎవరైతే మేము రాసిన దానికి సరిపోయే పద్ధతుల్లో మార్పులు రాలేదని భావిస్తున్నారో, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళు రీకౌంటింగ్కు, రీవెరిఫికేషన్స్కు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇది చేసుకుంటారు ఇప్పటికి కూడా చాలామంది పిల్లలు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు సంతృప్తి పడే పద్ధతుల్లో బోర్డు నుంచి రిలీఫ్ లభిస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందే పని లేదు. ఈసారి దీనికి కొంతమంది కావాలని రాజకీయం చేసి దీంట్లో కూడా ఏదో రాజకీయ లబ్ధి పొందుదామని చిల్లర ప్రయత్నాలు చేస్తూ దానికి కొంత ఏదో పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి దీన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మేము చేస్తూ ఉన్నాం. ఇవి సంస్థ ఉద్యోగుల అంతర్గత సమస్య తగాదాల వల్ల వచ్చిందా, లేదా నిజంగానే ఏమైనా జరిగిందా, ఈ అపోహలు ఎప్పుడు సృష్టించబడ్డాయి, ఎప్పటి నుంచి ప్రారంభమైనాయి, ఎందువల్ల ఈ అపోహలు సృష్టించారు కొంతమంది అనే విషయాలపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. త్వరలోనే బాధ్యులందరినీ కూడా తేలుస్తాం. తప్పకుండా ఈ అపోహలకి, ఆందోళనకి కారకులైన అందరిపైన కూడా గట్టి చర్య తీసుకు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బెలిదె శ్రీశైలం ఇటీవల మరణించడంతో ఆయన నెల మాసికం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారిని స్మరించుకొని వారి జ్ఞాపకార్థం ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం పట్ల శ్రీశైలం కుమారులు బెలిదె శ్రీనివాసులు, విజయ్ కుమార్లను అభినందించారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టి ప్రజల మన్ననలు పొందాలని కోరారు. బెలిదె శ్రీశైలం ఆది నుండి కష్టపడి ఉన్నత స్థాయిలో నిలిచిన వ్యక్తి అని కొనియాడారు. ఎవరైనా చనిపోతే కొద్ది రోజులకే మరిచిపోయే ఈ రోజుల్లో ప్రతి నెల ఆయన్ను స్మరించుకుంటూ పేదవారికి అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం కుమారులు బెలిదె శ్రీనివాసులు, విజయ్ కుమార్, ఓం ప్రకాష్, వీరన్న, కౌన్సిలర్లు ఉప్పల ఆనంద్, ఆకుల లవకుశ, బాణాల విజయ్ కుమార్, నాయకులు బూరా బాల సైదులు గౌడ్, మాండ్రా మల్లయ్య, మోత్కూరి సందీప్ తదితరులు పాల్గొన్నారు. బెలిదె శ్రీనివాస్ గారు, విజయ్ కుమార్ గారు వారి తండ్రి జ్ఞాపకార్థం నెలమాసికం సందర్భంగా బెలిదె శ్రీశైలం గారి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన వ్యక్తులకు అభినందనలు తెలియజేస్తున్నారు. సూర్యాపేటలో కొన్ని మధ్యనే నెల కింద బెలిదె శ్రీశైలం గారు సంపాదించారు. వారిని తలుచుకుంటే ఇవాళ వారి మిత్రులు అన్నదాన కార్యక్రమం చేయడం, సూర్యాపేటలో ఎంతోమంది పేద ప్రజలకు అన్నదానం చేయాలన్న మంచి ఆలోచన, మంచి దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు వారిని అభినందిస్తూ, ఇంకా ఎంతోమంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలందరూ కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల వారి ఉనికి కోసం పేద ప్రజలకు సేవ చేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టాలని చెప్పి తెలియజేస్తూ, ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా వారి ఆలోచన వారి తండ్రి గారికి ఏదైనా ఒక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి రాష్ట్రం జరుగుతుంది. నిజంగా ఇంతకు మించి ఇంకా వేరే ఏం లేదు. బీదలకు అన్నం పెట్టడం మించి ఇంకొకటి లేదు. సమాజంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది కూడా భోజన సదుపాయమే. కానీ భోజన సదుపాయాన్ని బీదలకు అందరికీ పెట్టడానికి వచ్చిన అందరినీ అభినందిస్తూ, బెలిదె శ్రీశైలం గారి కుటుంబం వాళ్ళందరికీ కూడా శాంతి చేకూరాలని, శ్రీశైలం గారి ఆత్మకు చేకూరాలని చెప్పి కోరుతాను. శ్రీశైలం గారు మరణించి నెల అయినప్పటికీ కూడా వారి తండ్రిని స్మరించుకుంటూ
అన్నదాన కార్యక్రమం సాధ్యమైనంత వరకు చేస్తూ ఉండాలనేటువంటి ఒక కోరికతోటి వారి ఇరువురు కుమారులు వెల్లె శ్రీశైలం వారి మొదటి నెల సందర్భంలో పేద ప్రజలందరికీ కూడా అన్నదానం చేసి వారి నాన్నగారి ఆత్మకు శాంతి చేకూరనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే మరణించిన తర్వాత 11వ రోజు తర్వాతనే ఇక మా పని అయిపోయింది, మాకేం రావాలి, మేము చదువుకొని పోవాలనేటువంటి ఈ సమాజంలో ఇంకా మా నాన్నగారికి సంబంధించిన జ్ఞాపకాలను, మా నాన్నగారికి సంబంధించిన సేవను మేము కొనసాగిస్తామనేటువంటి కుమారులు కొనడం వెల్లె శ్రీశైలం గారి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నా. వెల్లె శ్రీశైలం గారి కుటుంబ సభ్యులు ఏదైతే ఆదర్శంగా తీసుకున్నారో ఇటువంటి ఆదర్శాన్ని గౌరవంగా ప్రతి కుటుంబం వారికి సంబంధించిన మాసికం కానీ తద్దినం కానీ ఇంకేదైనా కార్యక్రమం ఉన్నప్పుడు ఒక సెంటర్ పురపాలక సంఘంగా ఒక సెంటర్ పెట్టి నిత్య అన్నదానం జరిగేటువంటి ప్రక్రియ చేసే విధంగా మున్సిపాలిటీ చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, వారందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గత కొన్ని రోజులుగా జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్ 8వ వార్డులో కోలాటం నేర్చుకుంటున్న మహిళా బృందానికి టీఆర్ఎస్ నాయకులు వల్దాస్ ఏడుకొండలు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు బీరవోలు సోమిరెడ్డి చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాచీన కాలం నుండి వస్తున్న ఈ కోలాటం జానపద కళలను నేటి మహిళలు ఎంతో కష్టపడి నేర్చుకొని భవిష్యత్ తరాలకు కానుకగా ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు భగత్ సింగ్ నగర్లో జరపాలని మంత్రి జగదీష్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలకు చేయూతనిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ పెద్దపంగు స్వరూపారాణి, నాయకులు పెండం చంద్రశేఖర్, శర్మ, అంజిరెడ్డి, పూర్ణ శశికాంత్, బన్నీ, రేణుక, స్వప్న, గాయత్రి, విజయ తదితరులు పాల్గొన్నారు. ఇట్లా రౌండ్ రా అందరి చేతిలో పట్టుకుంటే అయిపోతుంది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర శాఖ శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 28న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య మహాసభ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నరేంద్రని విద్యాసాగర్ రావు, ప్రధాన కార్యదర్శి ఈగ దయాకర్ గుప్తాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రపంచ శాంతి కొరకు హైదరాబాద్లో నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రతం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు బ్యాచ్ల వారీగా స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్యుల మహాసభ ఫౌండర్, తమిళనాడు మాజీ గవర్నర్ కొనిజేటి రోషయ్య, గ్లోబల్ అధ్యక్షులు రామకృష్ణ, కమిటీ సభ్యులు, కమిటీ ప్రతినిధులు వచ్చిన వారందరికీ ఉచిత అన్న ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జైవాసవి ప్రపంచ శాంతి కొరకు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తరఫున ఉమ్మడి సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరపబడుతున్నవి. అట్టి కార్యక్రమాలకు కులమత భేదాలు లేకుండా అందరూ ఆహ్వానితులు. ఈ కార్యక్రమాలకు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కొనిజేటి రోషయ్య గారు హాజరవుతున్నారు. అలాగే గ్లోబల్ అధ్యక్షులు శ్రీ రామకృష్ణ గారు హాజరవుతున్నారు. ఇట్టి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రపంచ శాంతి కొరకు జరగబోయే ఈ కార్యక్రమంలో కులమత భేదాలు లేకుండా అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆశిస్తున్నాను. 4/2019 జైవాసవి ప్రపంచ శాంతి కొరకు ఈ నెల 28వ తారీఖు ఆదివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లి హైదరాబాద్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు భగవంతుడు భక్తుల వద్దకు అనే నినాదంతో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర శాఖ మరియు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం వారి ఇద్దరి కలయికతో ఆధ్వర్యంలో 25 మంది అక్కడి పురోహితులతో స్వామివారు వేచేస్తున్నారు. ఇలాంటిది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరిగింది లేదు. ఈ గిన్నిస్ బుక్ రికార్డు కూడా అవుతుంది. మరి 2500 జంటలకి ఏర్పాటు చేస్తున్నారు. 10,000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో మతాలతో సంబంధం లేకుండా హిందూ బంధువులతో పాటు అందరూ కూడా పాల్గొనవచ్చు. మరి ఈ కార్యక్రమానికి
సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వారితో పాటు అందరూ కూడా వస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటర్మీడియట్ ఫలితాలపై విపక్షాలు రాజకీయం చేయొద్దు. మీడియా సమావేశంలో ధ్వజమెత్తిన విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది. వ్యాపారవేత్త బెలిదె శ్రీశైలం జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్. జానపద కళలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట. కోలాట బృందానికి చీరలు పంపిణీ చేసిన టీఆర్ఎస్ నాయకులు బీరవోలు సోమిరెడ్డి. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను జయప్రదం చేయండి. మీడియా సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ నాయకుల పిలుపు. జే న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.